మేము ఇక్కడ ఇంత ప్రాబ్లంతోనైతే మా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇండ్లు, ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి వాళ్ళు ఇక్కడ సాయంకాలం కాగానే ఆ దోమలు ఇంత విపరీతమైనటువంటి దోమలు ఉంటాయి. ఆరు ఏదే ఈ యొక్క నీళ్ళు, నల్ల నీళ్ళైతే సరైన విధానంతోని రావు. అతడు ఎప్పుడు ఏడుస్తాడో తెలవదు. ఒక పారు మధ్యాహ్నం ఏడుస్తాడు, ఒక పారు సాయంకాలం ఏడుస్తాడు, ఒక పారు రాత్రి 11 గంటలకు ఏడుస్తాడు, ఒక పారు రాత్రి 2 గంటలకు మేలుకోవాల్సి వస్తుంది. ఈ విధానంతోనున్నది. ఎవ్వరే కానీ ప్రతి ఒక్క ప్రతి ఇంటి వాళ్ళు ఇట్లా నీళ్ళ గురించి రాత్రంతా ఎదురు చూస్తూ చూస్తూ అది ఎప్పుడు వదులుతాడో అప్పటి వరకు మేలుకొనే ఉంటారు. ఇంత ఘోరమైనటువంటి విషయం ఉన్నది. ఇంకా ఇక్కడ దోమలు ఉన్నాయి కానీ ఆ దోమల మందు చల్లనీకే ఆ గవర్నమెంట్ ఎంసీహెచ్ వాళ్ళు ఎవ్వరు రారు. ఈ వచ్చినా ఎక్కడనో కొట్టి వెళ్ళిపోతారు. మా దుక్కుడైతే ఈ ఏరియాలో రారు. और డ్రైనేజ్ ప్రాబ్లం బి అప్పుడప్పుడు డ్రైనేజ్ ఎక్కడైనా లీకేజ్ అయితే కంప్లైంట్ ఇస్తే 3-4 రోజుల తర్వాత మళ్ళీ పోయి మనం చెప్తేనే ఆ యొక్క వస్తా అది ఆ డ్రైనేజ్ వాళ్ళు ఇది. కానీ అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లం మాకు ఇక్కడ జియాగూడ మేకల మండి. ఇది చాలా ఎంత అంటే అంత చూస్తున్నారు. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు పోతారు. ఇక్కడ హైకోర్టు జడ్జిలు పోతారు, ఎంతోమంది పోతారు. కానీ అక్కడ మొత్తం మన ఆసియా ఖండం లోపలనే పెద్దది ఇది ఈ యొక్క జియాగూడ కమేలా అని అంటారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏ యొక్క పరికారంతో కాదు, అక్కడ ఏటి గడ్డకు అక్కడ అన్ని పురుగులు తిరుగుతుంటాయి. అక్కడ మాంసం కోసి అది మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్కు ఇంకా ఎక్కడెక్కడ సప్లై అవుతుంది, హోటల్లో గీటల్లో అవన్నీ. కానీ అదే ఒక్క కమేల ఆ యొక్క మేకల వధ చేసే ఆ యొక్క కమేలనివి సరైన ఇంతవరకు గవర్నమెంట్ ఇప్పటికి 15-20 ఏళ్ళు అవుతుంది. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అది చెంగిచెర్ల లోపల కట్టినప్పుడు ఇక్కడికైనా అంతా అక్కడ పోవాలి అని చెప్పినప్పుడు ఇటు బలవంతంగా ఈ ఏటిగడ్డకు పెట్టిరు. అది అట్టనే నడుస్తుంది. దాని విషయం లోపల గవర్నమెంటు ఇమీడియట్ అంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ఆ యొక్క మేకల మండిని వచ్చి చూడాలి. అక్కడ చూస్తే అందరు ప్రతి వాళ్ళు అంటారు ఇది ఏంది, ఇది ఒక మామూలు ఒక మిషన్ లేదు, మొత్తం ఏడిగడ్డ పొంటే రాత్రి అంతా కోస్తుంటారు. అంత చాలా ఘోరమైనటువంటి విషయము ఈ కమేలది ఉన్నది. ఇది చాలా ప్రాబ్లం. మా కమేలా ఉన్నటువంటి చుట్టుపక్కల ఇండ్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 1000-2000 ఇండ్లు అంత భయంకరంగా వాళ్ళ యొక్క జీవనం నడుస్తుంది, అంత భయంకరంగా నడుస్తుంది. దయచేసి ఆ కమేల యొక్క ఆ మేకల మండిని సరైన విధానంతో గవర్నమెంటు యాక్షన్ తీసుకొని నడిపించటము మంచిది. కానీ అది అక్కడ అంత పాడుపడినటువంటి ఏటిగడ్డ పొంటి అది కొయ్యటము అది చాలా ఘోరమైంది. రోడ్డుకు మొత్తం రోడ్డు ఇక్కడికైనా అక్కడ మెయిన్ రోడ్డు పురాణపూల్ టు లంగరోజు ఆ మెయిన్ రోడ్డు అటువంటి జాగాల పొద్దున ఇంత ట్రాఫిక్కు ఇబ్బంది అవుతుంది. ఆ యొక్క ఏటిగడ్డ కొండపోయి ఆ మేకలను అంతా తీసుకుపోయి అక్కడ కోస్తుంటారు. దాని గురించి ప్రత్యేకంగా ఎంసీహెచ్ జిఎంసిహెచ్ వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, అయినవి ఈ యొక్క మేకల మండి యొక్క విషయం లోపల యాక్షన్ తీసుకోవాలి. తొందరగా ఎంత తొందర అయితే అంత తొందర అందరకు సరైన విధానంతో ఆహారం దొరికినట్టు అవుతుంది. మంచి దాని యొక్క కమేలా అన్నీ మంచి విధానంతో కట్టి అక్కడ పెడితే బాగుంటుంది. కానీ అనఫిషియల్గా అక్కడ నడవటము అది చాలా ఘోరమైనటువంటి విషయము. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం మొత్తం మా యొక్క కుటుంబం అంటే మా కుటుంబం లోపల దాదాపు 85 ఓట్లు ఉంటాయి. మేము ఏది ఉన్నా కానీ మాది బీజేపీ. మా ఓటు ఇప్పుడే కాదు ఎప్పుడు ఏళ్ళ నుంచి మేము బీజేపీకే వేస్తాం. ఇప్పుడు ఇంకా మంచి ఒక అభ్యర్థి మాధవిలత గారు రావటం
ఆమెకు మేము మా శాయశక్తుల కృషి చేసి ఆ ఆ యొక్క మాధవలత గారిని గెలిపించుకోవాలని గెలిపిస్తామంటూ ఆరు ఈ విషయం మీకు చెప్తున్నాము.